నువ్వు చూసావా అది ఎంత పెద్ద చేపో? ఆ 12 అడుగుల అలిగేటర్ని ఎవరు కొరికారు ఇప్పుడు అర్థమైంది. ఇదంతా నా వల్లే జరిగింది. ఇదే నిజం. ఇదంతా మేము చేసిన తప్పు వల్లే జరుగుంటుంది. అది మమ్మల్ని బోర్డు దగ్గర నుండి ఫాలో అయి ఉంటుంది. ఇందులో ఎవరి తప్పు లేదు. అదొక జంతువు అంతే. అందుకే అది కూడా అచ్చం జంతువులానే చేస్తుంది. ఇలా వేటాడటమే వాటి స్వభావం. నువ్వు చెప్పేది నిజమే. మనం నీటి నుండి దూరంగా వెళ్ళాలి. డాన్, బోర్డుని స్టార్ట్ చేయి. అది చాలా పెద్దది, వేగంగా వెళ్తుంది. దాని నుండి దూరంగా వెళ్ళాలి. నీకేమన్నా పిచ్చా? నేను ఎక్కడికి వెళ్ళను. బాబీని ఏం చేసిందో అందరూ చూశారు కదా. అయితే తాళం నాకు ఇవ్వు. సరే, ఇదిగో తీసుకో. మేరీ, ఎలాసా, బయలుదేరడానికి సిద్ధంగా ఉండండి. నేను ఇంజిన్ స్టార్ట్ చేయగానే అందరూ బోట్లో ఎక్కండి. మరి రికార్డో సంగతి ఏంటి? వెళ్ళనంటున్నాడు. ఓరి నాయనో, ఇంకా నా బోటు పని అయిపోయింది. అది కదిలే ప్రతి వస్తువుపై దాడి చేస్తుంది. శబ్దం చేయొద్దు. వద్దు శామ్, సైలెంట్గా ఉండండి. వద్దు. ఆల్ రైట్, మనం దాన్ని చంపక తప్పదు. ఇక్కడ నుండి మనం బయటకు వెళ్ళే మార్గం ఇదే. గ్లోరీ, మీ దగ్గర ఆయుధం ఏమైనా ఉందా? జాన్ దగ్గర గన్ ఉండేదా? ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఓరి నాయనో, ఇంకా అది మనల్ని ఖచ్చితంగా తినేస్తుంది. కామ్గా ఉండు. బాబీ, రోలాండ్ హౌస్ బోట్, దానికి ఇంజిన్ ఉంది కదా, అది ఎప్పటికి పనిచేస్తుందా? అది నాకు తెలియదు, కానీ పని అయితే చెయ్యాలి. శామ్, నీకేమైనా పిచ్చా? అది నీ బరువు మోయలేదు. మన దగ్గర వేరే ఏ ఆప్షను లేదు. నేను అందరికన్నా బరువు తక్కువ, కానీ నేను వెళ్ళను. నేను వెళ్తాను. ఇంతకు ముందు కూడా వెళ్ళాను. అప్పుడు నీ వయసు 12-13 సంవత్సరాలు మాత్రమే. నువ్వు ఖచ్చితంగా చేయగలవా? యా.
వస్తాను. Come on. అయ్యో. ఓ. అచ్చా. రోలెన్, అంతగా తాగమని ఎవరు చెప్పారు? మేము దానికి చాలా బుల్లెట్స్ కాల్చాము. ఈ పాటికి చనిపోయి ఉంటుంది. ఓ నిజంగానా? కానీ అది సరిపోలేదు. బుల్లెట్స్ కూడా అయిపోయాయి. బహుశా రోలెన్ ఇంజిన్ ని రిపేర్ చేస్తున్నట్టున్నాడు, కానీ మత్తులో ఉండడం వల్ల పని పూర్తి చేయలేదు. రికార్డో, నీళ్ళ నుండి దూరంగా వెళ్ళండి. అమ్మయ్యా, బ్రతికిపోయాడు.